ఒక ప్రశ్న అడుగుతాను. మీ ఫోన్‌లో ఎన్ని యాప్స్ ఉన్నాయి? వాట్సాప్, యూట్యూబ్, మ్యాప్స్, బ్యాంకింగ్, ఫుడ్ డెలివరీ, షాపింగ్, ట్రావెల్, ఈమెయిల్. రోజు మనలో చాలామంది 20-30 యాప్స్ మధ్య ఉపయోగిస్తాం. కానీ ఒకరోజు మీ ఫోన్‌లో యాప్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకపోతే మీరు కేవలం రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఫ్లైట్ బుక్ చేయి, అక్కడ హోటల్ బుక్ చేయని, మీటింగ్ క్యాలెండర్‌లో యాడ్ చేయి, ఎక్స్‌పెన్సెస్ రిపోర్ట్ కూడా తయారు చేయి అని చెప్తే అన్నీ కొన్ని సెకండ్స్‌లో జరిగిపోతాయి. ఇది సినిమా కాదు. ఇది ప్రస్తుతం ప్రపంచంలో పెద్ద టెక్నాలజీ కంపెనీస్ నిర్మిస్తున్న ఫ్యూచర్. ఏఐ ఏజెంట్స్. యాప్స్ ఎందుకు మారిపోతున్నాయి? ఏఐ ఏజెంట్స్ ఏమిటి? మరియు ఏఐ రెవల్యూషన్‌లో మీరు ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలో తెలుసుకుంటారు. ఎవ్రీ టెక్నాలజీ రెవల్యూషన్ స్టార్ట్స్ ద సేమ్ వే. 1995లో ఇంటర్నెట్ వచ్చింది. 2007లో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. 2010లో యాప్స్ ప్రపంచాన్ని మార్చాయి. 2022లో జనరేటివ్ యాప్స్ వచ్చాయి. 2026లో మరో రెవల్యూషన్ చూస్తోంది. ఏఐ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఏఐ పని చేస్తుంది. ఇదే ఏఐ రెవల్యూషన్. ఏఐ ఏజెంట్ అంటే ఏమిటి? చాట్‌జీపీటీని అడిగితే ఇది ఆన్సర్ ఇస్తుంది. ఏఐ ఏజెంట్స్‌కి టాస్క్ ఇస్తే అది కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణకు ఈ వారం హైదరాబాద్‌లో 3 రోజులు బిజినెస్ ట్రిప్ చెయ్యి. ఏఐ ఏజెంట్ ఫ్లైట్ ఆప్షన్స్ చూపిస్తుంది, హోటల్ కంపేర్ చేస్తుంది, క్యాలెండర్ చెక్ చేస్తుంది, బడ్జెట్‌కి అనలైజ్ చేస్తుంది, మీ అప్రూవల్ తర్వాత బుకింగ్‌ని ప్రాసెస్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్. వై యాప్స్ మే డిసపియర్? యాప్స్ ఎందుకు డిసపియర్ అవుతాయంటే ఇప్పటివరకు ప్రతి పని కోసం ఒక యాప్. ఫుడ్స్‌కి ఒకటి, ట్రావెల్‌కి ఒకటి, బ్యాంక్ ఒకటి, షాపింగ్‌కి ఒకటి. ఫ్యూచర్‌లో ఏఐ ఇంటర్ఫేస్ ఈ సర్వీసెస్‌తో కనెక్ట్ అయ్యి మీ తరపున పనులు సులభంగా చేయవచ్చు. అయితే ఇది ఎన్ని యాప్స్ పూర్తిగా మాయమవుతాయన్నది అర్థం కాదు. చాలా నిపుణులు భావిస్తున్నది ఏమిటంటే అనేక యాప్స్ వెనుకున్న సేవలను కొనసాగించినా వాటి ఉపయోగించే విధానం ఏఐ ఏజెంట్స్తోనే గణనీయంగా మారవచ్చు. ఇండస్ట్రీస్ దట్ విల్ చేంజ్: హెల్త్ కేర్, అపాయింట్మెంట్స్, రిపోర్ట్స్, ఫాలోఅప్స్, బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎక్స్పెన్సెస్ ట్రాకింగ్, ట్రావెల్, ట్రిప్స్ ప్లానింగ్, వీసా రిమైండర్స్, బుకింగ్, షాపింగ్, ప్రైస్ కంపారిజన్, బెస్ట్ డీల్స్, ఆటోమేటిక్ రీఆర్డరింగ్. బిజినెసెస్, మీటింగ్, ఈమెయిల్స్, రీసెర్చ్, రిపోర్ట్స్, ఏఐ. బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అంటే ప్రతి రెవల్యూషన్లో కొంతమంది ఉద్యోగాలు వెతుకుతుంటారు, కొంతమంది బిజినెస్ నిర్మిస్తారు. ఏఐ ఏజెంట్స్తో కొత్త అవకాశాలు. ఏఐ ఆటోమేషన్ ఏజెన్సీ, ఏఐ ఏజెంట్ కన్సల్టింగ్, ఏఐ వర్క్ఫ్లో డిజైన్, ఏఐ బిజినెస్ ఇంటిగ్రేషన్, ఏఐ కస్టమర్ సర్వీస్ సొల్యూషన్స్. ఈ స్కిల్స్కి వచ్చే సంవత్సరాల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అనేక పరిశ్రమలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిడెన్ రిస్క్ ఏంటంటే ఏఐ ఏజెంట్స్ పవర్ఫుల్, కానీ కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎవరు డేటాని ప్రొటెక్ట్ చేస్తారు? ఏఐ తప్పు చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రైవసీ ఎలా ఉంటుంది? అందుకే ఏఐతో పాటు హ్యూమన్ ఓవర్సైట్ కూడా చాలా ముఖ్యం. ప్రెడిక్షన్ ఏంటంటే 2030లో మీ ఫోన్ యాప్స్ కలెక్షన్ కాకపోవచ్చు, ఒక ఇంటెలిజెంట్ అసిస్టెంట్గా మారవచ్చు. మీ పనిని, మీ షెడ్యూల్ని, మీ బిజినెస్ని, మీ లెర్నింగ్స్ని అన్నిటినీ కూడా ఏఐ కంపానియన్ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయటం కష్టం, కానీ ఒక నిమిషం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ మారుతుంది. ప్రపంచాన్ని మార్చేది టెక్నాలజీ కాదు, టెక్నాలజీని ఉపయోగించే మనుషులు. ఏఐ రెవల్యూషన్ ఇప్పుడే ప్రారంభమైంది. ఈరోజు నేర్చుకున్న వాళ్ళు రేపు లీడ్ చేసే అవకాశం ఎక్కువ. కామెంట్లో చెప్పండి, ఏఐ ఏజెంట్స్ నిజంగా యాప్స్ని రీప్లేస్ చేస్తాయా? మీ అభిప్రాయం ఏమిటి అన్నది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏఐ క్రియేటివ్ హబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.